శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. కాలచక్రము కలి ప్రభావమున కాలనేమి అను రాక్షసుడిగా భూమిపై గల క్షుద్ర రాజకీయ నాయకులలో ఈర్ష్యాద్వేషములను పుట్టించి వారి నడుమ తాను కంసుడుగా జన్మించుట పొడకట్టినది. నిస్సంగులైన దివ్య ప్రజ్ఞలు వ్రజ గోపాలక గణముగా దిగివచ్చుట, అందు ఆనందము గోపనము చేయు అధిదేవత నందగోపుడుగా జన్మించుట దర్శనమిచ్చినది. దానము, త్యాగము, సాధుజీవనము, అహింసామయమైన ప్రవృత్తి అనబడు శాశ్వత ధర్మములు గుణములై జీవులకు ఉపదేశము చేయు ఉపనిషత్తులుగా వర్తించుటకై గోగణములుగా దిగివచ్చుట కనిపించెను. సూర్యుని అంశ త్రయీధర్మమును రక్షించుటకై చంద్రుని యందు ప్రతిబింబించి చంద్రవంశముగా అందుండి ఆచార్య శుక్రుని మృత సంజీవని ప్రభావమున యయాతి నుండి యదువంశముగా దిగివచ్చుట కన్నులకు కట్టినది. అందు ఉగ్రసేనుడు త్రయీధర్మ రక్షకుడుగా సూర్యాంశగా గోచరించింది. సూర్యపుత్రుడైన శనైశ్చరుని అంశమున కాలనేమియే కంసుడిగా ఉగ్రసేనుని పుత్రుడిగా దిగివచ్చుట భావన జరిగినది. కన్నులు తెరిచి అతడు ఇలా అన్నాడు: తల్లి, మా తండ్రి పరాశరుల సంకల్పము అమోఘమనుటకు సందేహము లేదు. కానీ అట్టి సంకల్పము నేడి భరతభూమికి గృధిరాజును ప్రసాదించుటయేలా? అడియును నేను కారణముగా సంఘటనలుట చిత్రము కదా. సత్యవతి: సృష్టిలోని కార్యకారణ సంబంధములు బహు సూక్ష్మములు. పూర్వము మీ తండ్రి ఆ నవలోనే నాతో భవిష్యద్ రహస్యములను ఒక పొడుపు కథగా ప్రసంగించారు. ఇందరూ ఇన్ని అంశాలతో జన్మించి ఇన్ని విధములైన దైవకార్యములను నిర్వర్తింప చేయుదురనుట, ఇన్ని అంశాలతో ఒక్కడు వేరుగా పుట్టునుట, అతడు తన తల్లి అష్టమ గర్భమున జన్మించునని చెప్పారు. 2 మాసముల తరువాత పుట్టిన భీష్ముడు తన తల్లికి అష్టమ గర్భము కనుక అతడి పరిపూర్ణ పురుషుడని భ్రమపడితిని. అతనిని ఆహ్వానించి చిత్రాంగద విచిత్ర వీర్యుల మరణానంతరము వివాహమాడి రాజ్యమును స్వీకరింపుమని కోరితిని. ఈ కోరిక భరత ధర్మ రక్షణమునకే కాని నా కొరకు కాదు. భీష్మునకు ధర్మరక్షణము కన్నా ప్రతిజ్ఞా పాలన, కీర్తికాంక్ష ఎక్కువైనది. ఆనాటితో అతడు అష్టమ గర్భమున జన్మించాడు. కానీ ధర్మరక్షకుడైన పరిపూర్ణ పురుషుడు కాడని గ్రహించాను. ఆపద్ధర్మమున సంతతిని పుట్టించుటకు నీవు జంకలేదు. ధర్మబద్ధమైన రాజ్యమునకు వివాహమునకు భీష్ముడు జంకాడు. కామమునకు భయపడి ధర్మము నుండి భీష్ముడు విముఖత వహించాడు. కామమును లెక్క చేయక నీవు ధర్మమునకై సంతతిని ఇచ్చావు. జంకగలవాడు కర్మలందు అందును తొలగించుకొనలేదు. ఇన్ని విధముల సహకరించినను మీ తండ్రి సంకల్పము భరత ధర్మమును నీ రూపమున
కాపాడుచున్నను. మా తండ్రి మనస్సులోని కుటిలత ధృతరాష్ట్రునికి సంక్రమించింది. రక్తస్పర్శ లేకున్నను దోషములంటుటకు మానవ స్పర్శ చాలును కాబోలు. మా తండ్రి విదేశీయుడైన భరతభూమిపై కుట్రలు పన్నాడు. ధృతరాష్ట్రుడు భరత వంశముపై తమ్ముని రాజ్యమునకై పన్నుగడలు చేశాడు. పాండురాజు తనయుడు తనయందు న్యాసము చేసిన హస్తినాపుర సామ్రాజ్యమును అతని పరోక్షమున తనదిగా వ్యవహరించి స్థిరపరుచుకొన్నాడు. అయినను పాండురాజునకు పుట్టిన పుత్రుడు జ్యేష్ఠుడైనచో రాజ్యము వానికి సంక్రమించునని భయపడ్డాడు. పాండురాజు కన్నా ముందు తాను సంతతిని పొందవలెనని తీరని మానవ ప్రయత్నము చేశాడు. విధి విధానము వేరై జ్యేష్ఠపుత్రుడు పాండురాజునకు ఉద్భవించాడు. ధృతరాష్ట్రుని కుట్రలు తలకెక్కిన గాంధారి గర్భముపై మోదుకొంది. ఆది నుండి భరత భూమికి అరిష్టము భరతపుత్రుల నుండి కలుగుచున్నదే కానీ విదేశవాసుల నుండి కాదు. వేద ధర్మముతో పాటు దేశద్రోహము, ఋషిత్వముతో పాటు యాచక వృత్తి, క్షాత్రధర్మముతో పాటు క్షుద్ర రాజకీయములు ఈ భరత జాతికి సహజములేమో అనిపిస్తాయి. వ్యాసుడు ఏది అయినను పరిపూర్ణ పురుషుడైన ధర్మరక్షకుడు అష్టమ గర్భమై అవతరించుట మా తండ్రి గారి ఉడుపు కథలోని అంతరార్థమై ఉన్నది. సత్యవతి, నీ తపశ్శక్తి, వేదోద్ధరణ సామర్థ్యము, శమధమాది గుణ సంపన్నత చూచినప్పుడెల్లా నీవే ఆ పరిపూర్ణుడైన పురాణ పురుషుడువేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వ్యాసుడు, అతడు నేను కానని మాత్రము నాకు తెలియదు. అతడే నేనైనచో అష్టమ గర్భమున జన్మించడివాడనే కదా. నేను వైశాఖ పూర్ణిమా చంద్రుని అంశమున దిగివచ్చిన వేద ధర్మోద్ధారకుడనని మాత్రము నాకు తెలియదు. సత్యవతి, నీ తండ్రి గారి పొడుపు కథ విప్పుట సులభము కాదు. ఇంతటి కలుషితమైన రాజవంశముల నడుమకు దిగివచ్చినను పురాణ పురుషుడు చేయగలిగినదేమి? దిగివచ్చి తొలుత వీరందరినీ నేలమట్టము చేయవలెను. లేనిచో ధర్మరక్షణమునకు మార్గము లేదు. వ్యాసుడు, తండ్రిగారి ఈ పొడుపు కథకు వ్యాఖ్యానములు పరిష్కారములు కాజాలవు. పరిపూర్ణ పురుషుడు అవతారమూర్తి అయి దిగివచ్చుట, భూభారము తొలగించుట, వేద ధర్మమును ఉద్ధరించుట నా కన్నుల ఎదుట కాంచగలుగుతున్నాను. నేను ఉండగా అవి జరుగునని మాత్రము నాకు ఆశ ఉన్నది. దానికి నా ప్రయత్నము తోడైనచో నేను అవతారమెత్తినంతటి మహాభాగ్యమబ్బును. మన జన్మదినమున నన్ను ఆశీర్వదించుటకై పిలిపించితివి కదా, నన్నిట్లు ఆశీర్వదింపుము. సత్యవతి, తండ్రిగారి నుండి సంక్రమించిన నీ సంకల్పము అభీష్ట సిద్ధిగా పరిణమించునుగాక. చిరకాలమునకు నిన్ను చూచి నీతో ప్రసంగించిన నా మనస్సు ప్రసన్నమైనది. ఇక నీవు నీ పని మీద పోయిరమ్ము. స్వస్తి సశేషం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి
అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా